హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత కొన్ని రోజుల నుంచి కూడా దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిన కేసు ఏదైనా ఉంది అంటే అది ధర్మస్థల ఇన్సిడెంట్ అని చెప్పుకోవాలి. సో ఆ ధర్మస్థల ఇన్సిడెంట్ దేశవ్యాప్తంగా కూడా సంచలనం క్రియేట్ అయింది. ఇప్పుడు దానిపైన చర్చలు విపరీతంగా జరుగుతున్నాయి. అక్కడ ఏం జరుగుతుంది, ఆ ధర్మస్థల ప్రదేశంలో ఆ నేత్రావతి నది ఒడ్డున అసలు ఏం జరిగింది, ఇప్పుడు సిట్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తుంది కదా. ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ లో రోజు రోజుకు ఏం బయటపడుతున్నాయని చెప్పేసి రకరకాల చర్చలు ఇవాళ మీడియా ముఖంగా జరగడం మనం చూస్తున్నాం. అయితే ఈ కేసుకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఇక్కడ తవ్వకాలు జరుపుతున్నారు, కొన్ని మృతదేహాలు దొరికినట్టుగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా 6వ సైట్లో అది ఒక టర్నింగ్ పాయింట్ గా మారిపోయిందని కూడా చెప్తున్నారు. అసలు ఓవరాల్ గా ఈ ధర్మస్థల కేసు ఏంటి, మరి ఇప్పటి వరకు ఎన్ని ప్రదేశాల్లో తవ్వకాలు జరిపారు, మరి ఏ ప్రదేశంలో మృతదేహాలు లభ్యమయ్యాయి, మరి ఈ మృతదేహాలు నిజంగా అప్పుడు పారిశుద్ధ్య కార్మికుడు ఆరోపణలు చేస్తున్న ఆ మృతదేహాలేనా లేకుంటే ఇంకా వేరేవా? సో వీటికి సంబంధించి ఒకసారి కంప్లీట్ గా ఒకసారి చూద్దాం. అండ్ ఇప్పుడు వచ్చిన అప్డేట్స్ ఏంటి, ఎక్కడి వరకు వచ్చాయని చెప్పేసి కూడా ఒకసారి కంప్లీట్ గా డీటెయిల్స్ గా చూద్దాం. అంటే మొదటి నుంచి మనం చెప్పుకుంటే 1995 నుంచి కూడా 2014 వరకు దాదాపు ఒక 100 మంది మృతదేహాలను ధర్మస్థల ప్రదేశంలో నేత్రావతి నది ఒడ్డున పాతి పెట్టాను, ఖననం చేశానని చెప్పేసి ఒక పారిశుద్ధ కార్మికుడు ఆరోపణలు చేయడంతో, అతను ఫిర్యాదు చేయడంతో ఇది ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏంటి, 100 మంది మృతదేహాల్ని 2014 వరకు, అది కూడా 1995 అంటే దాదాపు 19 సంవత్సరాల పాటు ఈ విధంగా ఖననం చేశారా, మరి ఫిర్యాదులు ఏం రాలేదా, మిస్సింగ్ కంప్లైంట్స్ ఏం రాలేదా, అసలు ఎవరి అమ్మాయిలు అని చెప్పేసి ఒక రకరకాల చర్చలకు అయితే దారితీయడం చూసాం. అయితే అతను చెప్తున్న దాని ప్రకారం ఈ ఎవరైతే 100 మంది మహిళల మృతదేహాలు అని చెప్పారో వీటిలో ఎక్కువగా మహిళలు, యువతులు, మైనర్ బాలికలు ఉన్నారని కూడా అతను చెప్తున్నాడు. ఆయన వాళ్ళ పైన లైంగిక దాడి జరిగింది, మొత్తం కూడా గాయాలు ఉన్నట్టుగా కూడా, హింస గాయాలు ఇవన్నీ కూడా చేసినట్టుగా అతనైతే ఆరోపించారు. సో ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా అయితే మారిపోయింది. అయితే దీని తరువాత మొత్తం కూడా అటు గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అయిపోయింది దీని పట్ల. సో అతన్ని అరెస్ట్ చేశారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అటు పక్క గవర్నమెంట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఒక సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అయితే ఏర్పాటు చేసింది. సో ఈ టీమ్ కి మొత్తంగా ఈ కేసును అయితే ఇచ్చేసారు, మొత్తం సాల్వ్ చేయాలని కూడా చెప్పేశారు. అయితే ఈ సిట్ ఇప్పుడు మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తుంది. అయితే ఇతన్ని కూడా అదుపులోకి తీసుకొని కొంత ఇన్వెస్టిగేషన్ అయితే చేయడం మొదలుపెట్టింది. అప్పుడే అతను కొన్ని విషయాలు అయితే బయట పెట్టాడు. ఎప్పుడైతే ఇది జరుగుతుందో అంటే 1998లో స్టార్ట్ అయింది కదా, 95లో స్టార్ట్ అయింది కదా, సో 2014 వరకు కంటిన్యూ అయిపోయింది. అయితే మధ్యలో ఇతను 1998లో పోలీసులకి విషయం మీద ఫిర్యాదు చేద్దామని చెప్పేసి అనుకున్నాడంట. కాకపోతే అప్పుడు అతనికి బెదిరింపులు రావడం, అతని పైన దాడులు జరగడంతో ఒక్కసారిగా వెనకడుగేశారు. ఆ తర్వాత దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోయాడంట. అయితే 2014లో తన కుటుంబ సభ్యురాలు పైన లైంగిక దాడి జరిగింది, హత్య జరగడంతో ఒక్కసారిగా ధర్మస్థల ప్రదేశాన్ని అతను వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పేశారు. సో ఆ తర్వాత అతన్ని అపరాధ భావం అంటే గిల్టీ అంటారు కదా, దాన్ని వెంటాడింది. సో దాన్ని దాచుకోలేకపోయాడు అని చెప్పేసి అతను విచారణలో భాగంగా చెప్పడం జరిగింది. సో ఎప్పుడైతే తన కుటుంబ సభ్యురాలపైన ఇటువంటి దాడి జరిగిందో, ఇటువంటి ఇన్సిడెంట్ అయితే జరిగిందో, సో ఒక్కసారిగా తను దాన్ని తట్టుకోలేకపోయానని, అపరాధ భావం అతన్ని చంపేస్తున్నట్టుగా ఫీల్ అయ్యాడని చెప్పేసి ఆ గిల్టీనెస్ తోటి 2025 ఈ సంవత్సరంలో అతను పోలీసులకు అయితే ఫిర్యాదు ఇచ్చాడు. దాదాపు ఇది కూడా ఒక 11 సంవత్సరాల తర్వాత, అంటే ఎప్పుడు 2014లో వాళ్ళ కుటుంబ సభ్యురాల పైన ఇటువంటిది జరిగింది. సో ఇప్పుడు 11 సంవత్సరాల తర్వాత అతను బయటకు వచ్చి ఫిర్యాదు చేశారు. సో ఈ ఫిర్యాదుని తేలిగ్గా అయితే తీసుకోలేదు, సీరియస్ గా పట్టించుకున్నారు గవర్నమెంట్, పోలీసులు అందరూ కూడా. సో అందుకే గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయిపోయి దీని మీద సీరియస్ గా సిట్ ఏర్పాటు చేసి ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగానే మరి 1998 నుంచి 2014 వరకు మహిళలు మిస్సింగ్ కంప్లైంట్స్ ఏమైనా వచ్చాయని చెప్పేసి ఆ రకంగా కూడా ఇన్వెస్టిగేషన్ అయితే చేశారు. అందులో ఒక చిన్న లీడ్ దొరికిందంటే 2012లో సౌజన్య అనే విద్యార్థిని పైన అత్యాచారం అండ్ హత్య కేసు, ఈ ఆరోపణలు ఈ కేసుకు సంబంధించి ఉన్నాయని చెప్పేసి, అంటే ఆ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో అది ఈ కేసుకు సంబంధించి ముడిపడి ఉన్నాయని చెప్పేసి అక్కడున్న స్థానికులు కావచ్చు, లేకుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సౌజన్యకు సంబంధించిన అమ్మాయికి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు కూడా ఆరోపించడం మొదలుపెట్టారు, ఆందోళన వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ధర్నా కూడా చేస్తున్నారు. సో ఈ కేసు ఆ కేసు సంబంధం ఉంది, మీరు తొందరగా తేల్చి మాకు న్యాయం జరిపించాలని చెప్పేసి వాళ్ళు కూడా అయితే కోరుతున్నారు. మరి దానికి రిలేటెడ్ ఉందో లేదో అని మన ఫ్యూచర్లో ఇన్వెస్టిగేషన్లో అయితే తేలుతుంది. అయితే ఇప్పటి వరకు అయితే సిట్ చేస్తున్న ఈ ఇన్వెస్టిగేషన్లో కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అంటే
అతను చెప్పిన దాని ప్రకారం ఒక 15 అంటే 13 నుంచి 15 ప్లేసెస్ ని వీళ్ళు గుర్తించారు. అంటే ఎక్కడెక్కడ ఇతను పాతి పెట్టాడో ఆ ప్లేసెస్ అన్నింటినీ కూడా గుర్తు పెట్టేశారు. ఇప్పుడు ఆ 15 చోట్ల తవ్వకాలు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు అయితే 7 ప్రదేశాల్లో అయితే తవ్వకాలు పూర్తయినట్టుగా ఒక రిపోర్ట్ వచ్చింది. అయితే మెయిన్ గా 7 ప్రదేశాల్లో 6వ ప్రదేశంలోనే ఏకంగా 8 మృతదేహాలను పాతి పెట్టానని చెప్పేసి ఆ పారిశుద్ధ కార్మికుడు అయితే చెప్తున్నాడు. సో ఇప్పుడు 6వ సైట్ లో విపరీతంగా తవ్వకాలు అయితే మొదలు పెట్టేశారు. అందులో భాగంగానే 4 అడుగుల లోతులో ఒక అస్థి పంజరం అవశేషం లభించింది. 25 ఎముకల్ని గుర్తించారు. సో ఇది ఒక్కసారిగా విపరీతంగా వైరల్ అయిపోయింది. అంటే ఇప్పటి వరకు ఎటువంటి 7 ప్రదేశాల్లో తవ్వకాలు జరిపినా కూడా మిగతా ప్రదేశాల్లో ఎక్కడ కూడా ఎటువంటి దొరకకపోవడం, సో ఇదంతా కూడా ఫేకు బోగస్ అని చెప్పేసి అతను మెంటల్ కండిషన్ ఒకసారి చెక్ చేసుకోవాలి, అతను మానసిక పరిస్థితి బాగాలేక ఇటువంటి ఆరోపణలు చేశాడు అని చెప్పేసి ఇటువంటి కామెంట్స్ అయితే వినిపించాయి. మొదట ఎక్కడ కూడా అతను చెప్పిన ప్లేసెస్ లో మృతదేహాలు దొరకకపోవడంతో. అయితే ఇప్పుడు 6వ సైట్ మొత్తం టర్నింగ్ పాయింట్ గా మారిపోయింది. 6వ సైట్ లో 4 అడుగుల లోతులో అస్థి పంజరం అవశేషం లభించింది అండ్ 25 ఎముకలు గుర్తించినట్లుగా అయితే వార్తలు వస్తున్నాయి. సో ఒకసారిగా మరి ఇతను చెప్పింది నిజమేమో అని చెప్పేసి మళ్ళీ అభిప్రాయాలు అయితే వ్యక్తం చేయడం చూస్తున్నాం. సో ఈ మొత్తం దొరికిన ఈ అవశేషాలు అంటే అస్థి పంజరము 25 ఎముకల్ని DNA టెస్ట్ కి అయితే పంపించేశారు. సో DNA అనాలిసిస్ కోసం అటు ఫోరెన్సిక్ ల్యాబ్ కి అయితే పంపించారు. దాని రిపోర్ట్ రావాల్సి ఉంది. మరి అది ఎప్పుడు పాతి పెట్టారు, దానికి సంబంధించి అస్థి పంజరం లేకుంటే అది ఎవరిది, వాళ్ళకి ఏం జరిగిందని చెప్పేసి దాని కంప్లీట్ గా ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనకు మరిన్ని విషయాలు అయితే బయట పెడతాయి. అండ్ ఏదైతే 13 నుంచి 15 ప్లేసులు వీళ్ళు గుర్తించారని చెప్పాను కదా, అందులో ఇప్పటి వరకు అయితే 7 ప్లేసెస్ లో అయితే తవ్వకాలు జరిగిపోయి 6వ సైట్ లో మాత్రమే అది మొత్తం టర్నింగ్ పాయింట్ గా మారిపోయి అక్కడే అయితే అవశేషాలు దొరికాయి, మిగతా ప్రదేశాల్లో దొరకలేదు. ఇంకా ఏవైతే మిగిలిన ప్రదేశాలు ఉన్నాయో వాటిలో కూడా తవ్వకాలు జరుపుతామని చెప్పేసి చెప్తున్నారు. మరి అక్కడ ఇంకేం లభించవా అని చెప్పేసి ఒక ఉత్కంఠ అయితే ఉంది. మరి ఇప్పుడు ఈ రోజు వచ్చిన ఈ అప్డేట్ ఏదైతే ఉందో ఈ 6వ సైట్ లో ఈ అవశేషాలు దొరకడం అనేది నిజంగా అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు సంచలనం కూడా రేపింది. అంటే ఇప్పటి వరకు తవ్వుకుంటూ వస్తున్నప్పటికీ కూడా ఎటువంటివి దొరకకపోవడంతో ఇది బోగస్ అనుకున్న వాళ్ళంతా కూడా ఇప్పుడు నమ్మే పరిస్థితికి అయితే రావడం చూస్తున్నాం. మరి ఈ అవశేషాలు ఎవరివి, మరి ఇది ఒకరివేనా లేకుంటే 25 ఎముకలు దొరికాయని చెప్తున్నారు. మరి 25 ఎముకలు ఒకరివేనా అంటే అతను ఏం చెప్పాడు, 6వ సైట్ లో 8 మృతదేహాలను పాతి పెట్టామని చెప్పాడు కదా, మరి 8 మృతదేహాలకు సంబంధించిన అవశేషాలు ఇవి లేకుంటే ఒక పర్సన్ వేనా అని చెప్పేసి అవి కూడా మొత్తం రిపోర్ట్ లో అయితే బయటకు రావాలి. సో ఇది వస్తే దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి లీడ్ అయితే దొరుకుతుంది. అంటే దీంట్లో నిజాలు ఎంత ఉన్నాయి, మరి అతను చెప్పిన దాన్ని నిజమేనా లేదా అన్న దానిపైన ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఫోరెన్సిక్ రిపోర్ట్ రావడానికి టైం పడుతుంది అంటున్నారు. మరి అది ఎప్పుడు వస్తుంది, అది ఎవరిదని గుర్తించడానికి నిజం కాస్త టైం అయితే పడుతుంది. సో వచ్చాక ఇంకాస్త ఈ కేసుకు లీడ్ దొరికినట్టు అవుతుంది. ఈ కేసు ఇంకాస్త ముందుకు వెళ్ళడానికైతే అదొక మార్కుగా మనకు అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇంకా మిగతా ప్రదేశాలు అంటే 7 ప్రదేశాలు అయితే ఇప్పుడు తవ్వకాలు జరిగాయి. ఇంకొక 8 దాదాపు 5 నుంచి 8 ప్లేసెస్ అయితే ఉన్నాయి. వీటిలో కూడా తవ్వకాలు జరుపుతున్నారు. మరి ఇక్కడ ఏం బయటపడుతుందో అయితే చూడాలి. సో ఒక వైపున ఈ విధంగా దీంట్లో కేసులో ఒక లీడ్ దొరకడం అనేది గుడ్ న్యూస్ గా చెప్తున్నారు. కాకపోతే అదే టైంలో ఇది నిజమైతే నిజంగా ఇది ఒక షాకింగ్ న్యూస్. అటు గవర్నమెంట్ మీద ప్రెషర్ వస్తూ ఉంటుంది. మళ్ళీ ఇది ఎవరు చేశారు, దీనికి సంబంధించి ఇంకొక రూట్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. మరి ఆ మృతదేహాలు ఎవరివి, వాళ్ళ పేరెంట్స్ ఉంటే వాళ్ళు ఎందుకు ఇన్నాళ్ళు కంప్లీట్ చేయలేదు, మరి కంప్లీట్ చేసినా పట్టించుకోలేదా, ఇవన్నీ కూడా ఒక వేరే చర్చకైతే దారితీస్తాయి. సో ఇప్పటి వరకు దొరికిన ఈ లీడ్ అయితే అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి అసలు ధర్మస్థల్లో ఏం జరుగుతుంది, 1995 నుంచి 2014 వరకు అసలు ఏం జరిగింది, ఆ ఉత్కంఠ అయితే ఇప్పటికి కూడా ఉంది. మరి మిగతా ప్రదేశాల్లో తవ్వకాలు జరిగితే ఏం జరుగుతుంది, అక్కడ ఏమన్నా దొరుకుతాయా అని చెప్పేసి ఆ ఉత్కంఠ కూడా ఉంది. మనం అయితే వెయిట్ చేసి చూడాలి. ఒకవైపున గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అవుతుంది. దీనిపైన ప్రొపగాండా ఏదైతే తప్పుడు ప్రచారం ఇవేమి కూడా చేయకండి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అండ్ కొన్ని తప్పుడు సమాచారం ఇచ్చిన వందలాది లింక్స్ ని కూడా వాళ్ళు రిమూవ్ చేసినట్టుగా కూడా ఒక అప్డేట్ ఇచ్చారు. సో అటు ధర్మస్థల పుణ్యక్షేత్రానికి సంబంధించి కూడా ఎటువంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దు, అదొక పుణ్యక్షేత్రం, దానికి దీనికి అంటగొట్టద్దు అంటూ కూడా అక్కడ భక్తులు లేకుంటే టెంపుల్ కి సంబంధించిన వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ఆ విధంగా ఒక వైపున దీన్ని పైన ఎటువంటి తప్పుడు వార్తలు ప్రచారం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సో అన్ని రెస్పాన్సిబిలిటీస్ అయితే తీసుకోవడం చూస్తున్నాం. ఒక పక్కన ఇన్వెస్టిగేషన్ కూడా ప్రాపర్ గా అయితే జరుగుతుంది. సో ఇవాళ బయటకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 6వ సైట్ లో
ఒక అస్థిపంజరం అండ్ 25 ఎముకలు అయితే గుర్తించారు. వీటిని DNA టెస్ట్ కోసం అని చెప్పేసి ఫోరెన్సిక్ ల్యాబ్ కు అయితే పంపించేశారు. మరి చూడాలి ఎటువంటి రిపోర్ట్స్ ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వస్తుంది, ఆ అవశేషాలకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తారని చెప్పేసి సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. అండ్ మిగతా ప్రదేశాల్లో తవ్వకాలు జరిపిన తర్వాత ఇంకేం బయటపడతాయని చెప్పేసి మనం వెయిట్ చేసి అయితే చూడాలి. ఏదేమైనా ఇది ఒక ఇష్యూ అయితే సంచలనం రేపింది. సో దేశవ్యాప్తంగా కూడా చర్చించుకుంటాం దీని పట్ల. సో మరి చూద్దాం తొందరలో ఫ్యూచర్లో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అయితే బయటకు వస్తాయి. అప్పటి వరకు అయితే వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.